ఏపీ హేట్స్ జగన్. 53 నెలల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రం అధోగతి పాలైంది. అన్ని రంగాల్లో ప్రభుత్వం వైఫల్యం చెందింది. 34 లక్షల ఎకరాల్లో సాగు కాలేదు. సుమారు 440 మండలాల్లో కరువు విలయతాండవం చేస్తూ ఉంది. వేసిన పంటలు 24 లక్షలు పంటలు ఎండిపోయి రైతులు గగ్గోలు పెడతా ఉన్నారు. గ్రామాల్లో రైతాంగానికి 7 గంటల కరెంటు కూడా రావట్లేదు. 3-4 గంటలు కూడా పట్టుమని కరెంటు రావట్లేదు. బోర్లు కింద వేసిన పంటలన్నీ కూడా ఎండిపోతూ ఉన్నాయి. నాగార్జున సాగర్ నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. శ్రీశైలం కింద ప్రాంతాలకు నీళ్ళు వెళ్ళే పరిస్థితి లేదు. పక్క రాష్ట్రం నీళ్ళు ఎత్తుకెళ్ళిపోతూ ఉంటే ముఖ్యమంత్రి చోద్యం చూస్తూ ఉన్నాడు. హంద్రినివా, గాలేరి నగరి, తెలుగంగ, ముచ్చుమరి కింద ఎక్కడా కూడా కింద ప్రాంతాలకు నీళ్ళు వెళ్ళట్లేదు. అనంతపురంలో రైతాంగం నీళ్ళు అల్లాడిపోతూ ఉంటే పెద్దిరెడ్డి, పెద్దారెడ్డి నీళ్ళన్నీ కూడా తన నియోజకవర్గానికి తీసుకెళ్తా ఉన్నాడు. ఇవాళ టోటల్గా ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెంది రైతు కూలీ బాధల్లో ఉన్నారు. అదేవిధంగా కరెంట్ ఇవ్వలేకపోతూ ఉన్నాడు. కరెంట్ ఛార్జీలు పెంచేశాడు. బస్ ఛార్జెస్ పెంచేశాడు. పెట్రోలు డీజిల్ మీద వ్యాట్ తగ్గించలేకపోయాడు. అట్లాగే గ్యాస్ బండ మీద వ్యాట్ కావచ్చు ప్రభుత్వం తగ్గించే పరిస్థితిలో లేదు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏమాత్రం కూడా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి నిర్వాహకం వల్ల ధరలు, ఏదైతే విద్యుత్ ఛార్జీలు, అప్పుల బాధలు ఇవన్నీ కూడా కూడగట్టుకుంటే ఒక కుటుంబం మీద 8,25,549 రూపాయలు ఒక కుటుంబం మీద భారం పడింది. ఒక్క విద్యుత్ ఛార్జీలే 64,000 కోట్లు బాధుడు. సుమారు 2.2 లక్షల కోట్లు విద్యుత్ కాంట్రాక్టులు, ఒప్పందాలు, బెనామీలు అడ్డగోలుగా షిరిడి సాయి లాంటి కంపెనీలు రకరకాల బంధువులకి మొత్తం దోచిపెట్టాడు విద్యుత్ రంగాన్ని. వీటి మీద స్మార్ట్ మీటర్స్ కావచ్చు, విద్యుత్ పరికరాలు కావచ్చు, వీటి మీదే దగ్గర 15,000 కోట్లు కమిషన్ల మీద కొట్టేయడం జరిగింది. నాసిరకం మద్యం సుమారు 35 లక్షల మంది అనారోగ్యం పాలయ్యారు. 30,000 మంది ప్రాణాలు పోయాయి. ప్రభుత్వ హాస్పిటల్లో ఈ లివర్స్ మీద, ఏదైతే జబ్బుల మీద ఈ నాసిరకం మద్యం తాగటం వల్ల 30,000 మంది ప్రాణాలు పోతే ప్రభుత్వం అవన్నీ కూడా కప్పుచుతూ ఉంది. ఒక్క నాసిరకం మద్యం సుమారు 20 డిస్టిలరీస్లో ఎన్ని కోట్ల లిక్కర్ కేసులు తయారవుతున్నాయి, ఎన్ని కోట్ల లిక్కర్ కేసులు ఏ షాప్కి వెళ్తూ ఉన్నాయి, ఎక్కడా కూడా జమా ఖర్చులు అనేవి ప్రభుత్వం బయట పెట్టట్లేదు. ఎక్కడైతే షాపులు అమ్ముతూ ఉన్నారో 3,000 షాపుల్లో కూడా స్థానిక శాసనసభ్యుడు చెప్పిన వాళ్ళని టెంపరరీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని అక్కడ పెట్టారు, వైసీపీ కార్యకర్తలని. ఎక్కడైతే గ్రామాల్లో లిక్కర్ అమ్ముతారో ఆ షాపుల్లో ఉన్నది వైసీపీ కార్యకర్తలు. వాళ్ళు అపాయింట్మెంట్ ఇచ్చింది స్థానిక ఎమ్మెల్యే, స్థానిక మంత్రి, ఆ జిల్లా మంత్రి. వీళ్ళ ఆధ్వర్యంలో ఎన్ని కేసులు వస్తున్నాయో, ఎన్ని కేసులు పోతున్నాయో వాళ్ళకి తప్ప ఎవరికి తెలియదు. ఎక్సైజ్ డిపార్ట్మెంటు ఏదైతే ఇంతకుముందు కంట్రోల్ చేసేవాళ్ళో వాళ్ళెవ్వరూ కూడా బెల్ట్ షాప్స్ మీద ఎంక్వైరీ చేయకూడదు, వీళ్ళు సప్లై చేసే లిక్కర్ మీద ఎంక్వైరీ చేయకూడదు. కేవలం ప్రేక్షక పాత్ర వహించి దాని మీద ఒక యంత్రాంగాన్ని పెట్టి
ఆ యంత్రాంగానికి జ్యూరిడిక్షన్ మొత్తం పెట్టేశాడు. ఇప్పుడు మైలవరంలో ఒక ఆఫీసర్ ఉంటే జగ్గేపేట దాకా పరిధి పెంచేసి ఏదైతే నాసిరకం మద్యం ప్రభుత్వ గవర్నమెంట్ షాపులు, ఒక్కొక్క గవర్నమెంట్ షాపులో 30 నుంచి 50 బెల్ట్ షాపులు, ఆ 30-50 బెల్ట్ షాపులు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కానీ ఎక్సైజ్కి సంబంధించిన వాళ్ళు ఎవ్వరూ కూడా వాటిని తనిఖీ చేయకూడదు, వాటిలో పట్టుకోకూడదు. వాళ్ళు ఏమమ్మినా కూడా ప్రేక్షపాత్ర వహించాలి. తాడేపల్లి కొంపకి 1,00,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ డిజిటల్ పేమెంట్ కానీ ఆన్లైన్ పేమెంట్ కానీ ఎక్కడా ఏది లేకుండా తాడేపల్లి కొంపకి ఒక్క నాసిరకం మద్యం మీద 1,00,000 కోట్లు వెళ్తూ ఉన్నాయి. అన్నిటికన్నా విచిత్రం ఏంటంటే ఉచిత ఇసుక ఇచ్చిన పాలసీ మ్యాటర్ మీద చంద్రబాబు నాయుడు గారి మీద, మా మీద, అందరి మీద జగన్మోహన్ రెడ్డి కేసులు పెట్టాడు. ఇంతవరకు టెండర్ ఫైనల్ అవ్వలేదు. నిన్న కంజీచర్ల మండలం గనాత్కూర్ అనే గ్రామంలో 12 లక్షల రూపాయలు ఇసుక అడ్డగోలుగా దోపిడీ చేసుకెళ్ళిపోయారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సోదరుడు అనిల్ రెడ్డి నాయకత్వంలో పక్క రాష్ట్రం నుంచి వచ్చిన కొంతమంది వ్యక్తులు ఒక రిసిట్, వైట్ రిసిట్ ఉండేది, వైట్ బిల్ ఇచ్చేవాళ్ళు ఇంతకుముందు ఒక ప్రైవేటు వ్యవస్థ. ఇప్పుడు ఆ వైట్ బిల్లుని గ్రీన్ బిల్లుగా మార్చారు, గ్రీన్ కలర్ పెట్టారు. అంటే వైసీపీ రంగుని పెట్టుకున్నాడో మరి ఏంటో. ఆ ఇచ్చే శాండ్ బిల్లు, దోపిడీ బిల్లు గ్రీన్ రంగు బిల్లు ఇచ్చి, అవి కూడా దొంగ బిల్లులే. డైరెక్టర్ ఎవరైతే వెంకటరెడ్డి, నువ్వు చేసే పాపాలు అన్నీ ఇన్ని కాదు, నెలకు 2 కోట్లు దొబ్బేస్తున్నావు. ఈ మైనింగ్ డైరెక్టర్ వెంకటరెడ్డి నెలకు 2 కోట్లు ఈ మాఫియా దగ్గర, శాండ్ మాఫియా దగ్గర డబ్బులు తీసుకొని 1,00,000 కోట్లు తాడేపల్లి కొంప అప్పచెబుతున్నావు. పెద్దారెడ్డి మీరందరూ కూడా శాండ్ కుంభకోణంలో జైలుకి వెళ్తారు. జిఎస్టీ కట్టకుండా ప్రభుత్వ బిల్లులు ప్రభుత్వానికి పేదవాళ్ళకి సప్లై చేసిన ఇళ్ళకి గవర్నమెంట్ స్కూల్స్, నాడు నేడు అనే డ్రామా ఏ అయితే మీరు నడుపుతున్నారో వాటికి సరఫరా చేసిన ఇసుక మొత్తం కూడా ఎక్కడా కూడా జిఎస్టీ అనేది కట్టకుండా ప్రభుత్వ బిల్లుల్లో అడ్డగోలుగా 100 కోట్లు బిల్లులు రాసేసుకొని వాటిని వాళ్ళు తగలబెడతా ఉన్నారు. మొత్తం జైలుకి వెళ్తారు వెంకటరెడ్డి, పెద్దారెడ్డి, జగన్ రెడ్డి, సజ్జల రెడ్డి. మొత్తం శాండ్ స్కామ్లో ఒక్కడు కూడా బయట ఉండడు. గ్యారంటీగా మీ అందరూ కూడా దగ్గర ఒక్క ఇసుక మీదే 41,000 కోట్లు దోపిడీ చేశారు. అట్లాగే 30 లక్షల భవన నిర్మాణ కార్మికులు ఇవాళ రోడ్డును పడ్డారు. అదేవిధంగా ఈ బటన్ నొక్కుల్లో తాడేపల్లి కొంపకి ఎంత వెళ్తున్నాయి, పేదవాళ్ళ అకౌంట్లో డబ్బులు ఎంత పడుతున్నాయి, ఎక్కడ ట్రాన్స్పరెన్సీ లేదు, ఎక్కడ పారదర్శకత లేదు. ఏ డబ్బు ఎక్కడ జగన్ రెడ్డి నొక్కుతున్నాడో ఈ బటన్ ఇక్కడ స్టేజ్ మీద నొక్కితే కింద బటను తాడేపల్లి కొంపకెళ్ళే ఉన్నాయి. వైసీపీ నాయకుల బినామీ అకౌంటుల్లో ఈ ఏదైతే డీబీటీ అని చెప్తా ఉన్నాడో జగన్ రెడ్డి, కొన్ని వేల కోట్లు కుంభకోణం ఈ డీబీటీ స్కీమ్స్లో మొత్తం బినామీ పేర్లు పెట్టి ఒక్కొక్క సచివాలయం పరిధిలో ఎంత డబ్బు వెళ్ళింది, ఏ గ్రామానికి ఎంత డబ్బు వెళ్ళింది, ఏ మండలానికి ఎంత డబ్బు వెళ్ళింది, ఏ నియోజకవర్గానికి ఎంత డబ్బు వెళ్ళింది, ఏ మున్సిపాలిటీకి ఎంత డబ్బు వెళ్ళింది, ఏ కార్పొరేషను కౌన్సిలర్ పరిధిలో ఎంత డబ్బు వెళ్ళింది, ఇంతవరకు పారదర్శకత లేదు. జన్మభూమిలో గతంలో ఏ డబ్బు ఖర్చు పెట్టినా ట్రాన్స్పరెంట్గా ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు ప్రశ్నించేవాడు, మీడియా ప్రశ్నించేది, ప్రతిదీ ప్రజల ముందు పెట్టేవాళ్ళం. ఇవాళ ఈ దొంగ నొక్కుల్లో, ఈ జగన్మోహన్ రెడ్డి బొక్కుల్లో, ఈ లక్షల కోట్లు చెప్పే డ్రామాల్లో ఎన్ని వేల కోట్లు వైసీపీ నాయకుల జేబుల్లోకి వెళ్ళాయి, వైసీపీ నాయకుల బినామీ పేర్ల మీదకి వెళ్ళాయి, ప్లస్ తాడేపల్లి కొంపకి వెళ్ళాయి. ఎన్ని వెళ్ళాయి?
ఇవన్నీ కూడా లెక్కలు బయట పెట్టమని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా కార్పొరేషన్ల కింద ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టిన పరిస్థితి లేదు. ఒక్కళ్ళకు కూడా ఒక్క రుణం కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. ఒక్క ఈ సప్లాన్ డబ్బులే 1,14,000 కోట్లు పక్కదారి బట్టి ఇచ్చారు. టోటల్గా మొత్తం అన్నా క్యాంటీన్ లాంటి స్కీమ్స్ అన్నీ కూడా చంద్రన్న బీమా కావచ్చు, అన్నా క్యాంటీన్ కావచ్చు, పసుపు కుంకం కావచ్చు, నిరుద్యోగ వృత్తి కావచ్చు, పండగ కానుకలు కావచ్చు, సంక్రాంతి కానుక, క్రిస్మస్ కానుక, రంజాన్ తోఫా, అవన్నీ కూడా దగ్గర దగ్గర 120 స్కీములు రద్దు చేశారు. సుమారు 14 లక్షల అసైన్మెంట్ భూములు అడ్డగోలుగా కొట్టేశారు. ఒక్క విశాఖపట్నంలోనే 40,000 ఎకరాలు కబ్జాకు అయిపోయినాయి. విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి వీళ్ళే ప్రధాన ముద్దాయిలు అవుతారు. మొన్నటిదాకా విజయసాయిరెడ్డి దోసేసుకున్నాడు, ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి దోసేస్తున్నాడు. అడ్డలుంగీలాళ్ళు ఏ ఖాళీ స్థలం ఉంటే ఆ ఖాళీ స్థలంలో విశాఖపట్నంలో మొత్తం దోపిడీ చేశాడు. దగ్గర దగ్గర పేదవాళ్ళు బీసీలకు ఇచ్చే రిజర్వేషన్లో 10% కోతేసి 16,800 రాజ్యాంగ పదవులు మొత్తం కూడా రద్దు చేశాడు. 5% కాపు రిజర్వేషన్ రద్దు చేశాడు. విదేశీ విద్య అంబేద్కర్ గారి పేరు తీసి మరి జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకొని పేద పిల్లల ఉసురు తీసుకున్నాడు. అంతేకాకుండా వాళ్ళ తల్లిదండ్రుల మీద ఎవరైతే విదేశాలకు వెళ్ళారో వాళ్ళ తల్లిదండ్రుల మీద వాళ్ళ ఆదాయాల మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేశా అంటే ఎటువంటి సైకోనో జగన్మోహన్ రెడ్డి అర్థమవుతూ ఉంది. అట్లాగే జీవో నెంబర్ 3 రద్దు చేసి ఎస్టీలకు అన్యాయం చేశాడు. 2,20,000 ఉద్యోగాలు భర్తీ చేస్తానని జాబ్ క్యాలెండర్ అని వాళ్ళను మోసం చేశాడు. అందుకనే ఏపీ హేట్స్ జగన్, అందుకనే ఆంధ్రప్రదేశ్ హేట్స్ జగన్, అందుకనే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు హేట్ జగన్ అని కూడా ఈరోజు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. దగ్గర దగ్గర ధాన్యం సేకరణలో కూడా రైతు పండించిన ధాన్యంలో కూడా బస్తాకు 200 రూపాయలు 400 రూపాయలు కమిషన్లు వైసీపీ నాయకులు ఎమ్మెల్యేలు కొట్టేశారు. దగ్గర దగ్గర రైతులే 51,700 రూపాయలు మద్దతు ధర వాళ్ళకు రావాల్సిన డబ్బుల్ని దళారులు కొట్టేయడం జరిగింది. ఇవాళ కృష్ణా గోదావరి ఏదైతే మనకు హక్కులు ఉన్నాయో నదీ జలాల మీద అవన్నీ కూడా గంగలో కలిపేశాడు. ఇవాళ కృష్ణా జలాల మీద తీసుకెళ్లి సుప్రీంకోర్టులో స్టే తీసుకురావడానికి కూడా చేత కాకుండా ఈ దద్దమ్మ ప్రభుత్వం వేసిన అఫిడవిట్ కూడా సరిగా వేయలేదు. కంప్లీట్ కృష్ణా జలాల మీద మన హక్కులన్నీ కూడా పోగొట్టి 512 టీఎంసీలు ఏదైతే ఆంధ్ర ప్రాంత జలాల వాటా ఉందో కృష్ణా జలాలు ఆ హక్కులు కూడా కాలరాసి ఆ హక్కులను కూడా వదులుకొని ఎఫెక్స్ కౌన్సిల్లో దద్దమ్మలాగా జగన్ రెడ్డి నోరు తెరవకపోవటం వల్ల ఇవాళ ఆ జీవోలన్నీ కూడా వచ్చాయి. ఆ క్యాబినెట్ తీర్మానాలన్నీ కూడా వచ్చాయి. మరి గెజిట్ నోటిఫై అయితే కూడా జగన్ రెడ్డి తాడేపల్లి కొంపలో నోరు మూసు కూర్చున్నాడు. మరి పట్టిసీమ పంపులు దండగన్నాడు, పట్టిసీమ పంపులు పీకుతానన్నాడు. ఇప్పుడు పీకు మీ వీపులు పగలగొడతారు. ఇవాళ ఇరిగేషన్ మంత్రిని అంబటి రాంబాబుని, ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. పట్టిసీమ నీళ్లు ఈ రోజుకి రాబోయే 2 రోజుల్లో 50 టీఎంసీలు అవుతున్నాయి. ఇంతవరకు వైసీపీ ఎమ్మెల్యే కానీ ఇరిగేషన్ మంత్రులుగా చేసిన వాళ్ళు కానీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమ వల్ల కృష్ణా డెల్టాలో 10 లక్షల ఎకరాలు పండాయని, 10 లక్షల ఎకరాలు ఈరోజు కాపాడబడ్డాయని మీరు నోరు తెరిచారా? కనీసం ఒక్క సన్న పట్టిసీమ నీళ్ళ దగ్గరికి వెళ్ళి పసుపు కుంకం వేశారా? ఆ నీళ్ళకు దండం పెట్టారా? లేదు. ఇంతవరకు ఆ నీళ్లు చూశారా? నీళ్ళు వచ్చాయని ఒక్క సన్న నోరు తెలిసి మాట్లాడుతున్నాడా? ఇవాళ నేను అడుగుతున్నా ముఖ్యమంత్రిని, పట్టిసీమ పంపులు పీకుతానన్నావు, పట్టిసీమ దండగన్నావు, ఇవాళ సమాధానం చెప్పు. పట్టిసీమ దండగా, పట్టిసీమ పండగ. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు శాసనసభలో చెప్పాడు. 105 టీఎంసీలో సంవత్సరం తెచ్చాడు. ఈ దద్దమ్మ
ఈ చేతగాని ఈ పనికిమాలిన ముఖ్యమంత్రి 105 టీఎంసీలు రావాల్సిన పట్టిసీమ నీళ్ళు రేపు ఎల్లుండు 50 టీఎంసీలకు చేరుతున్నాయి. 24 పంపుల్లో 18 పంపులే తిరుగుతూ ఉన్నాయి. 6 పంపులు తిప్పలేని అసమర్థుడు నువ్వు. 24 పంపులు తిప్పలేనాడివి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అవసరమా? ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నువ్వు పనికొస్తావా? చంద్రబాబు గారు పెట్టిన పంపుల్నే తిప్పలేని అసమర్థుడివి, ఇంకా నువ్వేం చేస్తావా? అట్లాగే పిఆర్సీ 43 నుంచి 23% కోత వేసావు. అట్లాగే సిపిఎస్పై మడం తిప్పావు. అట్లాగే టోటల్గా చందన్న బీమా 1,30,00,000 మంది అసంఘటిత కార్మికులకి పొట్టగొట్టావు. ఉద్యోగ కార్మికులకి 31,000 కోట్లు బకాయిలు పెట్టావు. అమరావతి, పోలవరం రాష్ట్రానికి 2 కళ్ళు పొడి చేశావు. 1000 రోజులుగా విశాఖ ఉక్కు రోడ్డెక్కి పోరాటం చేస్తున్నారు. ఢిల్లీ వెళ్తే మూసుకు కూర్చుంటావు. రైల్వే జోన్ ఊసలేదు, ప్రత్యేక హోదా ఊసలేదు. 1,00,000 కోట్లు షెడ్యూల్ 9, షెడ్యూల్ 10 ఆస్తులు పంపకాలు జరగాలి, దాని గురించి మాట్లాడావు, మూసుకు కూర్చుంటావు. ఆంధ్రభవన్ ఆస్తులు పంచావు, మూసుకు కూర్చుంటావు. పక్క రాష్ట్రానికి తాకట్టు పెట్టావు. పోలవరాన్ని నాశనం చేశావు. చరిత్రహీనుడు అవుతావు. పోలవరానికి నిర్వాసితుల్ని గోదావరిలో ముంచావు. దుర్మార్గుడివి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ నువ్వు చేసిన ద్రోహం పోలవరం నిర్వాసితులకి, పోలవరం డ్యామ్కి, ఇవాళ పోలవరం డ్యామ్ని పోలవరం బ్యారేజ్ చేసి ఇవాళ స్టేజ్ 1 నేను 135 అడుగులకి పరిమితం అవుతున్నావు అని డబ్బులు అడుక్కుంటున్నావు తప్ప ఇవాళ పూర్తి స్థాయిలో పోలవరం డ్యామ్ కడతాననే మాట జగన్మోహన్ రెడ్డి నోటు రావట్లేదు. పంచాయతీలకి, మున్సిపాలిటీలకి 12,000 కోట్లు వాళ్ళ డబ్బులు దారి మళ్ళీ ఇచ్చావు. పంచాయతీలో పారిశుద్ధ్య పనులు లేవు. ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఇంటికి రోగాలు వచ్చి, జ్వరాలు వచ్చి, ఫ్లూ వచ్చి, రకరకాల జబ్బులతో ప్లేట్లెట్స్ పడిపోయి ప్రతి కుటుంబానికి హాస్పిటల్ ఖర్చు 1,00,000 నుంచి 2,00,000 అయితే నీ డ్రామాలన్నీ కూడా కట్టిపెట్టమని నేను జగన్ రెడ్డిని డిమాండ్ చేస్తూ ఉన్నా. ల్యాండు, శాండు, వైను, మైను, సెంటు పట్టాల మీద 2,55,000 కోట్లు ఈ 53 నెలల్లో దోసేశావు. నీ తండ్రి అధికారంలో ఉన్నప్పుడు 1,00,000 కోట్ల దోపిడీలో 43,000 కోట్లు ఆస్తులు జప్తయ్యాయి. దానికి సమాధానం లేదు. అట్లాగే ఇవాళ దగ్గర ఆ 1,00,000 కోట్లు ఈ 2,55,000 కోట్లు కలిపితే 3,55,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి కొంప నుంచి ఆ డబ్బులన్నీ కూడా కక్కిచ్చి రాష్ట్ర ప్రజలు ఓటనే ఆయుధంతో వైసీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపి ఆ డబ్బును మళ్ళీ ఖజానాకి రప్పించాల్సిన బాధ్యత మనందరం మీద కూడా ఉంది. ఎందుకు ఏపీ నీడ్స్ జగన్? వివేకానంద రెడ్డి గారిని, సొంత బాబాయిని పులివెందుల్లో ఆయన బెడ్రూమ్లో గొడ్డలతో చంపినందుకు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి అవసరమా? వివేకానంద రెడ్డి హత్య కేసులో ముద్దాయి అవినాష్ రెడ్డిని, కడప ఎంపీని అరెస్ట్ అవ్వకుండా 5 సంవత్సరాలుగా కాపాడుతున్నందుకు ఈ రాష్ట్రానికి జగన్ అవసరమా? ప్రశ్నించిన మీడియా మీద, ప్రతిపక్షాల మీద అడ్డగోలుగా కేసులు పెట్టినందుకు ఈ రాష్ట్రానికి జగన్ అవసరమా? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 15 సంవత్సరాలు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా నీ అవినీతిని, నీ అసమర్థతని ప్రశ్నించినందుకు 52 రోజులు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినందుకు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి అవసరమా? ప్రజల ధన, మాన, ప్రాణాలకి రక్షణ లేకుండా పోయింది. రాజారెడ్డి రాజ్యాంగం రాష్ట్రంలో అమలవుతున్నందుకు ఈ రాష్ట్రానికి జగన్ అవసరమా? ఇవన్నీ కూడా ఒకటే. పదే తన దోపిడీని ఎదుటివారికి అంటగట్టి చెప్పిన అబద్ధాన్నే 100 సార్లు చెప్పటం జగన్మోహన్ రెడ్డి నైజాం. హిట్లర్ పరిపాలనలో కూడా ఏ విధంగా గోబిల్స్ అనేవాడు ఉన్నాడో ఆ గోబిల్సే సజ్జల రామకృష్ణారెడ్డి. ఆ సజ్జల రామకృష్ణారెడ్డి ఇవాళ గోబిల్స్ ప్రచారంలో భాగంగా ఈరోజు పత్రికా సమావేశం పెట్టి వాలంటీర్లని
ప్రభుత్వ యంత్రాంగాన్ని, వాళ్ళ నాయకుల్ని ప్రజల దగ్గరికి డోర్ టు డోర్ పంపించి ఒక స్టాంప్ ఇచ్చి వాలంటీర్ వ్యవస్థతో ఒక ఓటు రిహార్సల్ ప్రాక్టీస్ ఏ ఇంట్లో ఎవరు ముద్రేస్తున్నారనేది ఈరోజు ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దుర్మార్గానికి పాల్పడుతూ ఉంటే జిల్లా కలెక్టర్లో ఏ విధంగా వాలంటీర్ వ్యవస్థతో సచివాలయ వ్యవస్థతో ఈ కార్యక్రమాలు మీరు చేపిస్తారు. ఎలక్షన్ కమిషనర్ ఇమ్మీడియట్గా స్పందించాలి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇమ్మీడియట్గా స్పందించాలి. వాలంటీర్ వ్యవస్థతో సచివాలయ వ్యవస్థతో ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కోట్లాది రూపాయలు విలువైన పుస్తకాలు ప్రింట్ చేసి బ్యాలెట్ ఒకటి ప్రింట్ చేసి దాని మీద ముద్రేయమని ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థతో సచివాలయ వ్యవస్థతో కేవలం 100 రోజులు. ఈ ప్రభుత్వానికి ఇంకా కాల పరిమితి 100-120 రోజులు కూడా కాల పరిమితి లేదు. తుమ్మితే ఊడిపోయే ఈ ముక్కు ఇవాళ ప్రభుత్వ జీతాలు తీసుకుంటున్న వాలంటీర్స్, ప్రభుత్వ జీతభత్యాలు తీసుకుంటున్న సచివాలయ ఉద్యోగస్తులు వైసీపీ నాయకులతో కలిసి ఇవాళ విలువైన కలర్ పుస్తకాలు కోట్లాది రూపాయల ప్రజల ధనాన్ని అడ్డగోలుగా 100 కోట్లు ఖర్చు పెట్టి తన ప్రచారం కోసం, తన ప్రచార పిచ్చితో, జగన్మోహన్ రెడ్డి బొమ్మల పిచ్చితో, కలర్ బొమ్మల పిచ్చితో చాలా కాస్ట్లీ పుస్తకాలు కొట్టించి దాంట్లో బ్యాలెట్ పెట్టి దాన్ని ముద్రేయమని వాలంటీర్ని, సచివాలయ ఉద్యోగస్తుల్ని రేపు ప్రజల దగ్గరికి డోర్ టు డోర్ పంపిస్తున్నారు. దీంట్లో ఈ తప్పు జరుగుతుంది. కలెక్టర్లు బాధ్యత వహించాలి. మేము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కంప్లైంట్ చేస్తాం. కలెక్టర్లో భద్రం. చాలామంది కన్ఫర్డ్ ఐఏఎస్లు ఉన్నారు, చాలామంది తక్కువ డైరెక్ట్ ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు. ఇవాళ వాలంటీర్ వ్యవస్థతో సచివాలయ వ్యవస్థతో ఇవాళ ప్రభుత్వ యంత్రాంగంతో జగన్మోహన్ రెడ్డి బ్యాలెట్ పేపర్ నడిపిస్తూ ఉన్నాడు. మీ పెన్షన్ కావాలంటే, మీకు ప్రభుత్వ పథకాలు ఉండాలంటే, మీ ఇచ్చిన స్థలం సెంటు పట్టా పీకుతాం అని చెప్పి రేపటి నుంచి వాలంటీర్ వ్యవస్థని, సచివాలయ ఉద్యోగస్తుల్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ఇది రాజ్యాంగ ఉల్లంఘన. ఇది రాజ్యాంగ ఉల్లంఘన. ఎన్నికల 100 రోజుల సమయంలో ఉండగా ప్రభుత్వ వ్యవస్థలతో మోడల్ బ్యాలెట్ పేపర్ ముద్రేపించి ఏ విధంగా ప్రభుత్వ యంత్రాంగం వైసీపీ నాయకులకి సహకారం ఇస్తుంది. ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 18 సంవత్సరాలు భారత రాజ్యాంగం ఓటు హక్కు ఇచ్చింది. ఇవాళ ఓటర్ లిస్టులో అడ్డగోలుగా ఓట్లు తీశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ వాడి తెలంగాణ ఓటర్ లిస్ట్, ఆంధ్ర ఓటర్ లిస్ట్ తాడేపల్లి కొంపలో పెట్టి ఒకే వ్యక్తి ఓటుని 3-4 బూతుల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కొంతమంది ఎన్నికల కమిషనర్ ఆఫీసులో టెంపరరీ ఎంప్లాయీస్ని అడ్డం పెట్టుకొని తాడేపల్లి కొంపలో ఉన్న ధనంజయ రెడ్డి జిల్లా కలెక్టర్లకి సమాచారాన్ని ఇచ్చి ఓటర్ లిస్ట్ అంతా కూడా తప్పులు తడక చేశాడు. దీనికి ప్రధాన ముద్దాయిలు
జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ధనంజయ రెడ్డి జిల్లా కలెక్టర్ల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఓటర్ లిస్టులన్నీ కూడా అపవిత్రమయం చేశారు. మొన్న స్పెషల్ క్యాంపెయిన్ 4-5 తారీఖు జరిగింది. చాలామంది ప్రతి నియోజకవర్గంలో సగం బూతుల్లో బిఎల్ఓస్ హాజరు కాలేదు. వచ్చిన బిఎల్ఓలు చాలామంది పాక్షికంగా 2 గంటలు 3 గంటలే కూర్చున్నారు. జిల్లా కలెక్టర్లు ఏ మాత్రం కూడా చర్యలు తీసుకోలేదు. జిల్లా కలెక్టర్ల మీద సజ్జల రామకృష్ణారెడ్డి ఒత్తిడి ఉంది. ధనంజయ రెడ్డిని ఇమ్మీడియట్గా ఆ పదవి నుంచి తొలగించాలి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్పందించాలి. రేపు జరగబోయే అధికార దుర్వినియోగం, ఇవాళ ఏదైతే రేపు యంత్రాంగాన్ని డోర్ టు డోర్ పంపించి ఈ ఓటు ముద్ర గుద్దిచ్చే కార్యక్రమంలో ఈ దుర్మార్గానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పాల్పడుతూ ఉంది. అందుకనే ఏపీ హేట్స్ జగన్ ఈ పుస్తకాన్ని ప్రతి ఇంటికి కూడా పంపిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా వై ఏపీ హేట్స్ జగన్. ఎందుకంటే ఇంత దుర్మార్గమైన పరిపాలన, ఇంత అసమర్థమైన పరిపాలన, ఇంత అబద్ధాలు కోరు జగన్ రెడ్డి 122,270 నేరాలు ఒక్క మహిళల మీదే ఈ ప్రభుత్వం చేసింది. అదేవిధంగా 4.5 ఏళ్లలో 40,000 కోట్లు ఇసుక దోపిడీ. ఇవన్నీ కూడా వై ఏపీ హేట్స్ జగన్ అనేది ప్రతి ఇంటికి ఈ పుస్తకాలన్నీ కూడా వెళ్తాయి. అన్నీ కూడా ఏ విధంగా దోపిడీ చేశాడు, ఏ విధంగా భారాలు వేశాడు, ఏ విధంగా బాదుడు చేశాడనే ఇవన్నీ కూడా ఈ పుస్తకాలన్నీ కూడా ఎస్సీ వర్గాల మీద, ఎస్టీ వర్గాల మీద, బీసీ వర్గాల మీద, మైనార్టీ వర్గాల మీద, అబ్దుల్ సలాం లాంటి మరి కుటుంబమే రైల్వే ట్రాక్ కట్టేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన పరిస్థితులన్నీ కూడా కనపడతా ఉన్నాయి. అందుకనే క్విట్ జగన్ సేవ్ ఆంధ్రప్రదేశ్, క్విట్ జగన్ సేవ్ ఆంధ్రప్రదేశ్, వై ఏపీ హేట్స్ జగన్. ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రతి ఇంటికి తీసుకెళ్తాం. కాబట్టి ఎలక్షన్ కమిషనర్ కావచ్చు, జిల్లా కలెక్టర్లు కావచ్చు ఇమ్మీడియట్గా స్పందించాలి. రేపు ఎవరైనా సరే వైసీపీ పుస్తకాలు పుచ్చుకొని సచివాలయ ఉద్యోగస్తులు కానీ, వాలంటీర్స్ కానీ ఎన్నికల ప్రక్రియ జరుగుతున్న కార్యక్రమంలో మీరు ఓటేయండి, జగన్మోహన్ రెడ్డికి ఓటేయండి అని ఎన్నికల ఓటర్ లిస్టు ప్రక్షాళన జరుగుతున్న సమయంలో అధికార యంత్రాంగం, సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ వైసీపీ నాయకులను అడ్డం పెట్టుకొని వైసీపీ నాయకులతో కలిసి వాళ్ళ మండల పార్టీ అధ్యక్షులు, వాళ్ళ గృహసారథులు, వాళ్ళ ఎంపీపీలు, వాళ్ళ ఎమ్మెల్యేలతో కలిసి ఈ దుర్మార్గానికి పాల్పడుతున్నారు. ఇమీడియట్గా ఎలక్షన్ కమిషన్ స్పందించాలి, కలెక్టర్లు స్పందించాలి. కలెక్టర్లు చర్యలు తీసుకోకపోతే జిల్లా యంత్రాంగాల మీద కూడా మేము కంప్లైంట్ చేస్తాం. జిల్లా కలెక్టర్లు దానికి సంబంధించిన వాళ్ళు బాధ్యులవుతారని కూడా హెచ్చరిస్తూ ఉన్నాను. చంద్రబాబు హయాంలో 5 ఏళ్ల పాటు కరువు ఉంది, మా హయాంలో అసలు కరువే లేదు అనేది జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రధాన విమర్శ. దీనిపై ఈ ప్రభుత్వం పూర్తిగా కరువు నివారణలో వైఫల్యం చెందింది. వాటర్ మేనేజ్మెంట్లో చేతులు ఎత్తేసింది. శ్రీశైలంలో ఉన్న నీళ్ళన్నీ కూడా పక్క రాష్ట్రానికి అప్పచెప్పేశాడు. నాగార్జున సాగర్లో నీళ్లు తేలేని అసమర్థుడు జగన్ రెడ్డి. ఇవాళ 440 మండలాలు కరువులో దుర్భిక్షంలో ఉంటే కొద్దిగా కరువు ఉందని మాట్లాడుతున్నాడు. అంటే
కరువు మండలాలుగా ప్రకటించటానికి జగన్మోహన్ రెడ్డి నామోషిగా ఉంది. ఎన్నికలు సమయం కాబట్టి ప్రజల్లోకి వెళ్ళి చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో పశువులు తాగటానికి నీళ్ళు లేవు, ఎండిపోతున్న పంటలను కాపాడటానికి నీళ్ళు లేవు, బోర్ల కింద ఎండిపోతున్న పంటలకి కరెంట్ లేదు, ప్లస్ ప్రత్యామ్నాయంగా ఏ పంటలకు వెళ్ళాలి, ఏ ఎత్తున ఇస్తారు, రబీలో పరిస్థితి ఏంటి, ఖరీఫ్లో 34 లక్షల ఎకరాల్లో పంట పడల వేసిన పంటలో 24 లక్షల ఎకరాలు ఎండిపోతున్నాయి. ఏ మాత్రం కూడా వ్యవసాయ శాఖ తాళాలు వేసారు. వ్యవసాయ శాఖ మంత్రి కాకానీ ఫైల్స్ సిబిఐ కేసుల్లో మా నాయకుడు చంద్రమోహన్ రెడ్డి గారిని తిట్టుకుంటా ఆ నెల్లూరు జిల్లాలో కాలక్షేపం చేస్తున్నాడు. ఇక ఇరిగేషన్ మంత్రి నీళ్లు లేవని చేతులు ఎత్తేసాడు. దద్దమ్మ పోలవరాన్ని జగన్మోహన్ రెడ్డి, అంబటి రాంబాబు గోదావరిలో ముంచేశారు. కనీసం పట్టిసీమ నీళ్లు 105 టీఎంసీలు వస్తాయి, అవి కూడా తెచ్చుకోలేకపోయారు దరిద్రులు, సన్నాసులు, చేతకాని దద్దమ్మలు. అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఈరోజు 105 టీఎంసీ